హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు మీ అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజుటి వ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజండి. మేము ఎలా పూజ చేసుకున్నాం అంతా కూడా ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మార్నింగ్ అయితే ఇలా గుమ్మం ముందంతా కూడా క్లీన్ చేసేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకున్నామండి. రథసప్తమి నాడు రథం ముగ్గు వేయాలంటారు కదా, సో మేము కూడా అట్లానే రథం ముగ్గు అయితే వేసుకుని పెట్టుకున్నాం అనమాట. ఈరోజు వీడియోలో నేను మీకు రథసప్తమి యొక్క విశిష్టత కూడా చెప్తానండి. అసలు మనం రథసప్తమి ఎందుకు చేసుకుంటున్నాం, దానివల్ల మనకి ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా, అవన్నీ కూడా నేను మీకు ఈరోజు వ్లాగ్లో చెప్తానండి. సో ఇలా ముగ్గు పెట్టేసుకున్నాము. ఇక మార్నింగ్ ముగ్గుల్ని పెట్టేసుకున్న తర్వాత స్నానం చేయడానికి నేనైతే ఇక్కడ ఇవి మనకి జిల్లేడు ఆకులు అంటారు కదండి, అవైతే తీసుకున్నాను. ఇవి మనం స్నానం చేసేటప్పుడు కుడి భుజం మీద, ఎడం భుజం మీద, అలాగే తలపై పెట్టుకుని స్నానం చేయాలండి. మనకి చాలా మంచిదన్నమాట. ఇలా ఎందుకు చేస్తారనేది నాకు తెలీదు, బట్ ఇలా చేయాలని చెప్పి మాత్రం తెలుసు. సో అందుకే నేను మీకు కూడా చెప్తున్నానండి. ఇక్కడైతే వచ్చేసి మొత్తం ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టామన్నమాట పక్కన. ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఇక్కడ వచ్చేసి మనం పాలు పొంగించుకోవాలి కదండి, దానికోసం బియ్యం అయితే నానబెట్టి పెట్టాము. అలాగే కింద వడపప్పు చలివిడికి, కింద పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టామన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాం. ఇక వాటికి మొత్తం విడివిడిగా తీసి పెట్టుకుంటున్నామండి. ఇక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి పువ్వులన్నీ ఒక దాంట్లో, నెక్స్ట్ చిక్కుడుకాయలన్నీ ఒక దాంట్లో, ఆకులన్నీ ఒక దాంట్లో, ఇలా కాట్లకి సపరేట్ చేసుకుని పెట్టుకుంటున్నామండి. సో ఇలా సపరేట్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి పూజ చేసేటప్పుడు అన్నీ అలా కనిపిస్తూ ఉంటే కనుక మనకి ఈజీగా తీసుకుంటాకి ఉంటుందన్నమాట. అందుకని నేను కాటికి సపరేట్ చేసి పెడుతున్నాను. మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి. నేనైతే రథసప్తమి ఎందుకు చేసుకుంటాం అనేది ఈరోజు మీకు చెప్తాను. రథసప్తమి రోజు సూర్య భగవానుని యొక్క పుట్టినరోజు అనమాట. దీన్ని కూడా సూర్య జయంతి అని కూడా అంటారండి. ఈ పండుగ వచ్చేసి మనం మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున జరుపుకుంటారండి. ఈరోజు సూర్యుడు తన రథంపై ఎక్కి ఉత్తర దిశగా పయనిస్తాడని అంటారండి. నాకు తెలిసిన స్టోరీని మీకు చెప్తున్నానండి. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. రథసప్తమి రోజున సూర్యుని పూజించడం చాలా విశేషం అండి. అది చాలా విశిష్టమైనది కూడా. అండ్ దాని యొక్క ప్రాముఖ్యత చెప్తానండి. ఇప్పుడు సూర్యుడికి శక్తికి తేజస్సుకు ప్రతీక అండి. రథసప్తమి రోజున సూర్యుడిని పూజించడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అలాగే మనలో ఉన్న ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గుతాయండి. అలాగే కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రథసప్తమి రోజు నాడు 7 జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకుని స్నానం చేయటం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుందని అందరు నమ్ముతారండి. అలాగే ఈరోజు ఉపవాసం ఉండటం, పేదలకు దానం ఇవ్వటం అలా చేయటం కూడా చాలా మంచిదండి. రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం ఉంటుందండి. ఇదండి వాటి యొక్క విశిష్టత అనమాట. రథసప్తమి యొక్క విశిష్టత. అలాగే రథసప్తమి కథ అయితే ఇప్పుడు చెప్తానండి. పూర్వంలో ఒక రాజు కుష్ఠవ్యాధితో ఉండేవాడండి. ఆయన ఎన్నో వైద్యాలు చేసినా కూడా ఆయనకి ఆ జబ్బు అనేది తగ్గలేదన్నమాట. చివరకు రథసప్తమి రోజున సూర్యుడిని పూజించారండి. దాంతో ఆయనకి ఆ వచ్చిన హెల్త్ ఇష్యూ అనేది తగ్గిపోయింది. అప్పటి నుండి రథసప్తమి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రథసప్తమిని ఎలా జరుపుకుంటారు అనేది ఇప్పుడు చెప్తానండి. రథసప్తమి రోజున మనం ఉదయాన్నే లేచి ఫస్ట్ తలస్నానం చేయాలండి. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించాలి. సూర్య నమస్కారాలు చేయాలండి. సూర్య మంత్రాలు జపించాలి. అలాగే పేదలకు దానం చేయాలి. దేవాలయాలకు వెళ్ళి సూర్యుని దర్శనం చేసుకోవాలి.
ఇదండి రథసప్తమి యొక్క కథ, వాటి యొక్క విశిష్టత, వాటిని ఎలా పూజించుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనేదంతా కూడా నేను మీకు ఇప్పుడు వరకు అయితే చెప్పాను. అండ్ ఇక్కడ నుంచి అయితే వచ్చేసి వ్లాగ్ చెప్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం పూజకి రెడీ చేసుకుంటున్నామండి. ముందు ఇంట్లో చేసుకున్న పూజకి అయితే రెడీ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనం పాలు పొంగించాలి కదా, అందుకే మనం పాలు కాసుకునే గిన్నెకి కొంచెం పసుపు రాసి కుంకుమ బట్టలతో అలంకరించుకోవాలండి. అండ్ దాంట్లో మేము ఆవు పాలు అయితే పోసుకుంటున్నామండి. మనం ఎక్కువగా పూజలకి వాడేటప్పుడు ఆవు పాలతో చేసిన ప్రసాదాలు పెడితే చాలా మంచిదండి. అందుకే మేమైతే ఇక్కడ ఆవు పాలు తీసుకున్నామండి. 1 లీటర్ ఆవు పాలు అయితే మేము వాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ. ఇంట్లో అయితే పూజ చేసేసుకుంటున్నామండి. ఇక్కడైతే దీపారాధన జరుగుతుందండి. మేమైతే ఇక్కడ ఒక ఒత్తుని విడిగా తీసుకుని ఇలా దాన్ని వెలిగించిన తర్వాత దీపారాధన వెలిగిస్తున్నామండి. మనం దీన్ని డైరెక్ట్గా సాంబ్రాణి పుల్లలతో కూడా పెట్టుకోవచ్చండి, కానీ అగ్గిపెట్టెతో వెలిగించకూడదంటారు. అందుకే మేమైతే కనుక సాంబ్రాణి పుల్లల్ని యూజ్ చేయకుండా ఇలా ఒక ఒత్తి వేసుకుని ఇలా వెలిగించుకుని ఆ ఒత్తిని మళ్ళీ దానిలో డ్రాపప్ చేస్తున్నామండి. ఇలా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడైతే శ్రీకృష్ణుడు ఎంత బాగున్నాడు కదండి. జస్ట్ మా ఇంట్లో నేను ఆల్రెడీ ఒకసారి ఒక వ్లాగ్లో కూడా చూపించాను కృష్ణుడి బొమ్మని. సో ఆ బొమ్మ అనమాట. దానికి కూడా ఇలా పువ్వు పెట్టి అలంకరించుకున్నాం. ఇవి నామాలు వచ్చేసండి మనం రోజు చదువుకుంటే చాలా మంచిది అనమాట. సో అందుకే డైలీ పూజలో అయితే ఇలా ఈ నామాలన్నీ ఈ నామాలన్నీ చదువుకోవటం వల్ల మనకి ఆరోగ్యం, అష్టైశ్వర్య, భోగ్య భాగ్యాలు దొరుకుతాయని నమ్మకం అండి. కానీ ఇవి చదువుకోవటం వల్ల మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. అందుకే నేను మీకు కొంచెం ఎక్కువసేపే చూపించాను, మీకు కూడా ఏంటి ఆ నామాలు అనేది తెలుస్తాయని. ఇక్కడ వచ్చేసి హారతి కూడా ఇచ్చేసామండి. ఇక లోపల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట అయితే పాలు పొంగించుకుంటాకి ఇలా రెడీ చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే నీట్గా కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నామండి. మనం ఇలా ముగ్గు పెట్టుకోవడం కూడా బియ్యం పిండితో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు. కూడా మనం గుబ్బెమ్మలై పెట్టుకుంటాం కదండి ఆవు పిడకలతో. సో ఆ పిడకల్ని యూజ్ చేసి ఇక్కడ మేమైతే పొయ్యిలాగా చేసుకుంటున్నాం అనమాట. ఇలా రౌండప్గా పెట్టేసుకుని మనం ఎంత గిన్నె అయితే పెట్టుకుంటున్నామో ఆ గిన్నెకి సరిపడా ప్లేస్ ఉంచుకుంటే సరిపోతుంది. అలా మేము ఇవన్నీ అయితే సెట్ చేసుకున్నాము. ఇలా పెట్టుకోవటం వల్ల మనం మామూలు పిడకలు కూడా యూజ్ చేసుకో, కాకపోతే ఆవు పిడకలు ఏంటంటే మంచిది అని చెప్పేసి ఇక్కడైతే ఆవు పిడకల్ని ఇలా అన్నీ సెట్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మేమైతే కర్పూరం పెట్టామండి. ఈజీగా మనకు అంటుకుంటాకి కర్పూరం అయితే త్వరగా అంటుకుంటుంది కాబట్టి
మేము ఇలా కర్పూరం పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి మేము బాగా ఎండిన పిడకలు అయితే యూజ్ చేస్తున్నామండి. కొంచెం అంటుకోవట్లేదు అని అనుకుంటే కనుక మీరు కొంచెం కర్పూరాన్ని పైన చల్లి దాని మీద మీరు వెలిగిస్తే కనుక ఈజీగా అంటుకుంటుంది. సో మొత్తం అంతా ఇలా సెట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి పాలైతే రెడీగా పెట్టుకున్నాం కదండి ఇందాక మనం. ఆ పాలను అయితే ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని ఇవి పొంగేంత వరకు వెయిట్ చేయాలండి. ఈ లోపల అయితే దీనికి కావాల్సిన బెల్లం అంతా కూడా రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి పానకానికి రెడీ చేస్తున్నామండి. పానకం మాత్రం కంపల్సరీ అనమాట మనకి. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పానకం అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ అలా ఏం తీసుకోలేదండి, ఎగ్జాక్ట్గా చేసేసాం. మేమైతే ఈ గిన్నె నిండా పానకం అయితే చేసుకున్నాం. ఇక్కడ వాటర్ తీసేసుకుని బెల్లం వేసేసుకున్నాము. బెల్లం వేసుకుని దాన్ని మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. అండ్ దీంట్లో మిరియాలు అలాగే యాలకులు కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకి పానకం అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని మనం బెల్లం కరిగేంత వరకు తిప్పనవసరం లేదండి. ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదు. మనం అలా మిక్స్ చేసేస్తే ఒక 5 మినిట్స్ మనకి అదే కరిగిపోద్దండి. కొంచెం పక్కన పెడితే ఒకసారి మనం ప్రసాదం పెట్టుకునేటప్పుడు ఒకసారి తిప్పి మిక్స్ చేసి పెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఇలా అయితే మేము పానకం అయితే రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాం. అండ్ దీంట్లో చూపించాను కదండి, నేను 5 మినిట్స్ మిక్స్ చేస్తే చిన్నగా అయిపోయినాయి. సో ఇలా రెడీ చేసేసుకుని మేమైతే పక్కన పెట్టేసుకున్నాం. అండ్ ఇంకా వడపప్పు చలివిడి చేసుకోవాలి కదండి, దానికోసం వడపప్పు నానబెట్టుకుని పక్కకు పెట్టేసుకున్నాం. నేను మీకు చూపించాను కదా ఫస్ట్లో. సో ఇలా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే చలివిడికి బియ్యపిండి తీసుకున్నామండి. బియ్యపిండిలో అయితే నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా బెల్లం అయితే వేయకూడదు. మనం బెల్లం డైరెక్ట్గా వేస్తే ఏంటంటే బెల్లం కరగదండి అంత ఈజీగా. సో ఏం చేస్తారంటే మీరు ఎంత క్వాంటిటీ బెల్లం వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని ఆ వాటిని వడగట్టుకుని అప్పుడు దీంట్లో మిక్స్ చేసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఇలా కనుక మిక్స్ చేస్తే అస్సలు జరగదు, కరగదు. కాబట్టి మీరు అలా కలుపుకుంటే ఏంటంటే మొత్తం టెక్స్చర్ అది కూడా స్మూత్గా ఉంటుంది. ఇది అంత పర్ఫెక్ట్గా ఉండదండి. ఇలా చేస్తే కరిగిపోద్ది. నేను చెప్పిన వేలో చేస్తే కనుక మనకి స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుందండి, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. మనం ఎగ్జాక్ట్ రౌండ్గా అయితే వస్తుంది. అండ్ ఇలా అయితే చేసుకుని పెట్టుకున్నాను. నేను స్పూన్తో కలిపాను అనుకుంటాను, నేను చేత్తోనే కలిపానండి. నేను మీకు చూపిస్తాం కోసం ఒకసారి అలా స్పూన్తో కలిపి చూపించాను అంతే. ఇక్కడైతే మనం ఇందాక పొయ్యి మీద పాలు పెట్టుకున్నాం కదండి, అయితే అవి పొంగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు అసలు ఆ పొయ్యి మీద పెట్టిన దానికి ఆ గిన్నె అంతా కూడా బ్లాకిష్లో వచ్చేసింది అనమాట. సో పాలు పొంగే టైంకి మనం ఒకసారి బియ్యాన్ని ఇలా దిష్టిలా తీసి పొయ్యిలోకి వేసి పాలు పొంగిన తర్వాత ఇలా బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ మీకు రెసిపీ అయితే చెప్పట్లేదు, జస్ట్ మేము చేసింది ఏంటి అనేది చెప్తున్నాం ఇక్కడ. ఎందుకంటే బాగా పొగొచ్చేసిందండి. సో మంట ఎక్కువ అయ్యేసరికి పొగొచ్చేసింది. సో అందుకే నేను మీకు చెప్పాను. ఇక్కడ వచ్చేసి పక్కనే నేను కొంచెం ప్లేస్ని మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ ఇలా ముగ్గు పెట్టుకున్నాం అనమాట. ముగ్గు పెట్టేసుకుని పసుపు కుంకుమ వేసుకుని ఇలా రెడీ చేసుకున్నాం. ఇక్కడైతే వచ్చేసి మనం పూజ చేసుకుంటామండి. రథసప్తమి పూజ అయితే మనం బయట చేసుకోవాలి. సో అందుకే నేను బయట అయితే చేస్తున్నాము. ఇక్కడైతే నేను పసుపు వేసి పెట్టాను అనమాట గౌరీదేవి కోసం చేయటానికి. అండ్ ఈలోపు కొంచెం ప్రమిదలు అవన్నీ కూడా వాష్ చేసేసుకుని ఇలా బొట్టు పసుపు పెట్టేసుకుని ఉంచుకున్నామండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల, ఇలా పెట్టుకుంటే ఏంటంటే వాటిని మనం దేవుళ్ళుగా భావిస్తున్నట్లు అనమాట. ఈ లోపల పరమాన్నానికి అన్నం అయితే మొత్తం ఉడికిపోయిందనమాట. సో బెల్లం అయితే యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవటమే. ఇంకా బెల్లం కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే అది త్వరగా కరిగిపోద్ది. అండ్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం దించేసుకో అండి.
ఇప్పుడు మనకి ఇది కొంచెం సేపు మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ బెల్లం గడ్డలు కూడా కరిగిపోతాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు లాస్ట్లో దించే ముందర ఈ యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర యాలకుల పొడి అయితే లేదు. అప్పటికప్పటికి యాలకులు అయితే దంచి వేసామన్నమాట. ఇలా వేసినా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా వేసుకుని మిక్స్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవటమే అనమాట. ఈ లోపల పూజలోకి అయితే వచ్చేద్దాం. ఇక పూజ అయితే మేము అన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఇక వెలిగించడానికి ఒత్తులు అవన్నీ చేసేసుకుని ఎక్కడికక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే తాంబూలం కోసం రెడీ చేసుకుంటున్నామండి. ఇవి తమలపాకులు అయితే వచ్చేసి మేము బయట నుంచి కొనలేదండి. మాకు చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు నుంచి కోసిన ఆకులనే మేము ఇక్కడ యూజ్ చేసాం. అండ్ ఇక్కడైతే నేను వక్కలు పెట్టలేదు, కానీ వక్కలు పెట్టామండి తర్వాత. ఇందాక నేను పసుపు వేసుకుని ఆకులో పెట్టుకున్నాను కదండి, దాన్ని ఇలా గౌరీదేవిలా చేసి బొట్టులు పెట్టేసుకున్నాం అనమాట. సింపుల్గా ఎంత క్యూట్గా నీట్గా ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి రథసప్తమి అంటే రథం అనమాట. కానీ మాకు రథం కట్టడం రాలేదు, కాబట్టి మేమైతే చిక్కుడుకాయలతో పందిర్లా వేసుకున్నాం అనమాట. అది ఎలా వేసాము అనేది కూడా మీకు అంత క్లారిటీగా చెప్పలేను, కానీ మేము దాన్ని కట్టడానికి ఎన్నో తంటాలు పడ్డాం. కానీ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడైతే వచ్చేసి తాంబూలం అండ్ అన్నిటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం అనండి, చిన్న చిన్న విగ్రహాలు అనమాట. మనం ఎక్కువ ఫెస్టివల్స్ టైంలోనే తీస్తాం కాబట్టి మేము అట్లానే తీసామన్నమాట, తీసి పెట్టుకున్నాం. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక మనం పూజ చేసేటప్పుడు కావాల్సినవన్నీ దీపారాధన కుందులు, గంధపు గిన్నె, కుంకుమ భరిణ, సాంబ్రాన్ని పెట్టుకునే స్టాండ్, గంట అన్నీ కూడా రెడీ చేసేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇలా పూలన్నిటితో అలంకరిస్తే అమ్మవారి బొమ్మ ఎంతో అందంగా ఉంది కదండి. ఇక్కడైతే వచ్చేసి చిక్కుడుకాయలతో పందిరైతే వేస్తున్నాం అండి. అలాగే ఇక్కడ మేము ఎలా వేసామంటే పక్కన 4 సైడ్స్ కప్స్లో రైస్ తీసేసుకుని నిండుగా పోసుకుని పెట్టుకున్నామండి. ఇవన్నీ చీపురు పుల్లలతో చేసామన్నమాట. మేము చీపురు పుల్లలు ఎందుకు యూజ్ చేసామంటే లైట్ వెయిట్, అలాగే హెవీగా ఉండవు అని చెప్పేసి చీపురు పుల్లలతో చేసుకున్నాం. అండ్ చీపురు పుల్లలు ఇవి వాడేసిన చీపుర్లు కాదండి, కొత్త చీపురు కట్టలో నుంచి తీసిన పుల్లలండి ఇవి. మేమైతే వీటిని ఒకసారి వాష్ చేసేసుకుని ఇలా సైజ్గా కట్ చేసేసుకుని వాటికి చిక్కుడుకాయలు గుచ్చేసి పెట్టుకున్నాం. అండ్ పక్కన వాటికి నిచ్చెనలా కూడా చిక్కుడుకాయలతో చేసుకున్నామండి. ఇలా చేసుకొని పెట్టుకున్నాం. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, బట్ ట్రై చేసిన దానికి బాగానే వచ్చింది. ఇక్కడైతే వచ్చేసి నైవేద్యం అండి. మనం 16 నైవేద్యాలలాగా పెట్టాలన్నమాట. అందుకే ఇక్కడ మనం 16 ఆకులను పెట్టుకున్నామండి. ఇక్కడ మనం వచ్చేసి తీసుకున్న ఆకులు చిక్కుడు ఆకులు అండి, చిక్కుడు ఆకుల్లోనే పెట్టాలంట. సో అందుకే ఇక్కడైతే మేము చిక్కుడు ఆకుల్లోనే బెల్లం పరమాన్నం పెడుతున్నాం అన్నమాట. మేము ఇక్కడ బెల్లం పరమాన్నంలో ఆవు నెయ్యి అయితే వేసామండి. మనం గీ అయితే కంపల్సరీ పడాలి, కాకపోతే నార్మల్ గీ కన్నా ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. ఇక్కడైతే దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాము. ఆవు నెయ్యితోనే దీపారాధన చేసుకుంటున్నాం. ఇలా వేసుకున్న తర్వాత దేవునికి నైవేద్యం పెట్టేసుకుంటున్నాం. చెప్పాను కదండి, చిక్కుడుకాయలతో ఇలా చిన్న నిచ్చెనలా చేసుకున్నాము. ఇక్కడ మీకు ఒక టిప్ షేర్ చేస్తున్నానండి. మనం వెంటనే దీపారాధన చేస్తున్నప్పుడు
ఒక్కోసారి ఆ ఒత్తి అనేది అంటుకోదు కదండి. అప్పుడు ఏం చేయాలంటే మనం కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరంని కొంచెంగా తీసుకొని ఇలా రబ్ చేసుకుని ఆ ఒత్తిని ఒక్కసారి ఇలా టచ్ చేసి దానికి కొంచెం రబ్ చేస్తే కనుక మనం వెంటనే దీపారాధన చేయగానే అవి వెంటనే వెలుగుతాయండి. ఇది 100% యూజ్ అయ్యే టిప్ అండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మీకు వర్కౌట్ అయిందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలా సింపుల్గా దీపారాధన చేసుకున్నాం, ప్రసాదాలు కూడా పెట్టేసుకున్నాం. అండ్ మేము చేసిన ప్రసాదాలు ఏంటి అనేది చూపించేస్తాను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి బెల్లం పరమాన్నం, అలాగే పానకం, వడపప్పు, సల్విడ్ అనమాట. సో ఇలా ఈ 3 ప్రసాదాలతో పూజనైతే ముగించేసాం. ఇలా దీపారాధన చేసేసుకున్నాక మనకు వచ్చిన మంత్రాలు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ చక్కగా లక్ష్మీ అష్టోత్తరం ఇలా ఏమన్నా చదువుకొని పూజ కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడైతే వచ్చేసి ఇంకా చివరిలో కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నామండి. ఈలోపే ఫుల్గా సూర్యుడు అయితే వచ్చేసాడు. మేము పూజ చేసిన ప్లేస్కి ఎగ్జాక్ట్ అనమాట. నేను చెప్పాను కదండి, రథసప్తమి రోజు నాడు సూర్యుడిని పూజించుకుంటామని చెప్పేసి కరెక్ట్ టైంకి సూర్యుడు కూడా వచ్చేసారు. ఇలా కొబ్బరికాయ కొట్టేసుకుని దేవునికి నైవేద్యాలు సమర్పించేసి హారతి కూడా ఇచ్చేసామండి. ఇక ఈ 16 ఆకులు పెట్టుకున్నామేమో మనం ఎవరికైనా ప్రసాదంగా ఇచ్చుకోవచ్చండి. పక్కన 7 పెట్టాం కదండి, ఆ 7 ఆకులు అనేవి మనం దేవునికి సమర్పించాలన్నమాట. సో లాస్ట్లో అయితే ఆ క్లిప్ కూడా ఉంది, చూసేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇకపై మరిన్ని వీడియోస్ చూడటానికి పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్స్ అనేవి మీ వర్క్ వస్తాయన్నమాట. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.